ఇక్కడి స్వామివారు మణికర్ణేశ్వరుడు. స్వామి తారక మంత్రం చెప్పి వారికి ముక్తినిస్తారు. అలాగే ఇది మోక్ష పట్టణం. ఇక్కడ బ్రతికిన వారికి మోక్షం ఇస్తూ చనిపోయిన వారికి కూడా మోక్షాన్ని ఇచ్చే ఏకైక పట్టణము ఈ కాశీ పట్టణము. रामनाथ बाबा भाई भाई कैसे कहा भाई भाई जब लौटा तो उठी गई था ఈ కాశీ పట్టణానికి మరొక పేరు మహాశ్మశానం. ముఖ్యంగా ఈ మణికర్ణికా ఘాట్నే మహాశ్మశానం అని అంటారు. ఎందుకనగా ఇక్కడ 24 గంటలు చనిపోయిన వారిని కాలుస్తూ ఉన్నారు. అందువలన ఈ ప్రాంతం అంతా కూడా శ్మశానము కాబట్టి మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఈ మణికర్ణికా ఘాట్లో అఘోరా సాధువులు, అలాగే శ్మశాన ఖాళీ సాధువులు వాళ్ళందరూ కూడా రాత్రిపూట వారి సాధనను ఇక్కడ చేస్తూ ఉంటారు. అందువలన వారిని చూడడానికి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నిరంతరము ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతము ఎంతో విశేషమైన ప్రాంతం. ప్రాంతాన్ని విష్ణు చరణ పాదాలు అని అంటారు. విష్ణువు ఇక్కడ ఎన్నో వేల సంవత్సరాలు శివుని కోసము తపస్సు చేసిన ప్రాంతం. ఈ ప్రాంతం ఎంతో విశిష్టమైనది. ఇక్కడ ఎవరైనా ధ్యానం కానీ జపం కానీ చేస్తే వారి ధ్యానం కానీ జపం కానీ ఎన్నో వేల రెట్లు ఎక్కువ అవుతుందని పెద్దలు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈ చరణ ప్రవృత్తులు దర్శనం మాత్రమే ఎంతో పుణ్యం వస్తున్నాము. ఈ తీర్థము చక్రతీర్థము. ఈ తీర్థం విశేషం ఏమనగా, మొదటిగా శ్రీ మహావిష్ణువు ఈ మణికర్ణిక సరస్సును తవ్వడానికి తన చక్రాయుధంతో తవ్విన మొదటి ప్రదేశం ఇది. అందువలన ఇక్కడ ఈ నీరు వేసవి కాలంలో చల్లగా, శీతాకాలంలో వేడిగా ఉంటుంది. అలాగే ఈ నీరు ఉప్పుగా కూడా ఉంటుంది. ఎందుకనగా శ్రీ మహావిష్ణువు యొక్క చెమట బిందువులు ఈ తీర్థంలో పడినవి. అందువలన ఈ తీర్థంలో స్నానం చేస్తే ఎంతో పరమ పునీతులు అవుతారు. చెప్పేదేమన్నా ఈ మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యము సంతరించుకుంటారు. అలాగే ఇక్కడ ఎంతోమంది ఋషులు, అలాగే నరనారాయణులు కూడా ఇక్కడ స్నానం చేసి తపము చేసిన ప్రదేశం. విష్ణువు ఆయన అవతారము
చాలించేటప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి తన అవతారాన్ని చాలిస్తాడని చాలామంది ఋషులు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అందువలన ఈ ప్రదేశము ఎంతో పరమపావనమైనది. మణికర్ణిక ఘట్టమునకు దగ్గరలో ఉన్న ఈ చక్రతీర్థంలో కూడా మీరు ఈసారి కాశీ వచ్చినప్పుడు తప్పకుండా స్నానం ఆచరిస్తారని రెడ్గా కనబడుతుంది.